ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, లేదా ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో కానీ, కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. డిస్టర్బెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం, మీ స్కిల్స్ని మీరు గుర్తించడం, తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది. ముఖ్యంగా మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళ కోసం కానీ, వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ, విదేశాలు పంపడం కోసం కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం, వాళ్ళ కోసం ప్రాకులాడడం, వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపచేసేయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయపడతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ధనాన్ని కూడా విశేషంగా దాచడం కానీ, సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారాలు, ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత, అనురాగ కలయికలు కనపడుతున్నాయి. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది. ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి. అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ కానీ, లేదా సరైనటువంటి నోట్లు కానీ, సరైనటువంటి రాతకోతలు కానీ, చెక్కులు కానీ తీసుకుని డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ